ప్రేమ నమ్మకమైన యేసు నామములో అందరికీ శుభములు పలుకుతూ ఈ హోలీ వీక్లో మనము బుధవారంలో ప్రవేశిస్తున్నాం. అయితే ప్రభువు మంగళవారం ఎన్నో విషయాలు బోధించిన అనుభవాలు మనం చెప్పుకున్నాం. కానీ ఈ బుధవారం నాడు ఎక్కువగా ఆయన మౌనం వహించడం గమనిస్తాం. అయితే ఆ సమయంలో శిలువ ధ్యానాన్ని మనం ఆలోచించడం చాలా చాలా అవసరం. అయితే క్రైస్తవ జీవితం అనేది దేవుని నుండి మనం దూరం చేయడానికి ప్రయత్నించే సాతాను శక్తులు వ్యతిరేకంగా జరుగుతున్న నిరంతర ఆత్మీయ పోరాటం. మరి మనం యేసు ప్రేమకు, దేవుని యొక్క ప్రేమకు ప్రారంభం లేదు, అంతం లేదు. అది ఆయనలాగానే శాశ్వతమైందని చార్లెస్ స్పర్జన్ గారు అన్నారు. మన పాత జీవితం సిలువ మీద ముగుస్తుంది, మరియు మన క్రొత్త జీవితం అనేది పరీక్షలు, కష్టాలతో, పట్టుదలతో నిలకడగా నిలబడంలో ప్రారంభమవుతుంది అని వాచ్మని భక్తుడు చెప్పాడు. దేవుని వెలుగు మన కళ్ళలో చూసేది కాదు, మన హృదయాల్ని మార్చేది మరియు నూతన సృష్టిగా చేసేది. అగస్టీన్ ఆఫ్ హిప్పో అని ఆయన చెప్పాడు. అయితే జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టంలో సర్వశక్తిమంతుడు మన దేవుని పైన విశ్వాసం ఉంచాలి అని మన జ్ఞాపకం చేస్తుంది. ఆయన ప్రతి క్షణంలో మన కోసం పోరాడుతున్న మహాశక్తివంతమైన యోధుడు. ఆయన ప్రేమ మరియు దయతో మనల్ని ఎల్లప్పుడూ రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణము, మరి మనము చేయందించే స్నేహము, ఓదార్చే హృదయము, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ప్రభు మనసుంటే ఇవన్నీ గ్రహించగలము. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణము, చేయందించే స్నేహము, ఓదార్చే హృదయము, ఇవే మన హృదయానికి నిజమైన ఆస్తి. అది మన హృదయాల్లో దేవుడు మనకి పెట్టాడు. అయితే యేసు ప్రవహించే గాయాలు సమాధానం పొందే ప్రార్థనకు ఖచ్చితమైన హామీగా ఉంటాయని చెప్పారు. మరి క్రీస్తు సిలువ తప్ప మరొకటి హృదయ స్పందన కలిగించేది కాదు అని కూడా ఒక భక్తుడు సెలవిచ్చాడు. మరి ఎన్నో అద్భుతమైనటువంటి సూక్తులు మనం వింటూనే ఉంటాం. డబ్బు పోతుంది, గృహం పోతుంది, పాతపడిపోతుంది, కార్లు పోతాయి, అందమైన ముఖాలు పడిపోతాయి. కానీ దేవుని వాక్యము నిత్య వాక్యము, అది పాతపడినది, మారంది, నిత్య ప్రేమ. యేసు ప్రేమ అది అంత విలువైంది. మనం పరలోకం చేరుకోవడానికి సిలువ తప్ప వేరే నిచ్చెన లేదు. సెయింట్ రోజ్ ఆఫ్ లిమా చెప్పారు, నీకున్న ప్రతి అవకాశం ఇతరులు పాడు చేయడానికి కాదు, కానీ నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి ఉపయోగించాలని చెప్పారు. అయితే దేవుని వాక్యము వినటం వల్ల మరి విశ్వాసం కలుగుతుంది కదా. మన సందేహాలను దేవుని ఒప్పుకొని మన విశ్వాసాన్ని పెంచమని అడగాలి. గత కార్యాల గురించి గుర్తు చేసుకోవడం, దేవుని గతంలో మీ జీవితాలు చేసిన మేడను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా సందేహాలను జయించవచ్చు. బైబిల్ ప్రకారము సందేహం రావడం పాపం కాదు, కానీ ఆ సందేహంలో ఉండిపోయి అవిశ్వాసిగా మారడం ప్రమాదకరం. ఆ రకంగా ఉండద్దు. తోటి వారిని ఓడించినప్పుడు ఆటలు గెలుస్తాం. చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. సంఘం అనేది గొప్ప క్రైస్తవుల ప్రదర్శనశాల కాదు, అది అసంపూర్ణంగా ఉన్న వారిని పరిపూర్ణంగా మార్చే ఒక పాఠశాల అని వాన్స్ ఓనర్ అని ఆయన చెప్పాడు. అయితే కష్టం చూసి వెనక్కి వెళ్ళేవాడు ఓడిపోతాడు, కష్టం చూసి ముందుకు వెళ్ళాడు గెలుస్తాడు. జీవితం పరీక్షలు పెడుతుంది, ధైర్యం ఉన్నవాడే విజయాన్ని చూస్తాడు. యెహోవా యందు భయభక్తులు బహుధైర్యం కలిగిస్తుందని తెలుసు కదా. అయితే మరి లెంట్ సమయం గురించి ఒక ఆయన ఎంతో చక్కగా చెప్పాడు. మరి ఫాస్ట్ ఫ్రమ్ క్రిటిసిజం అండ్ ఫీస్ట్ ఆన్ ప్రైజ్. ఫాస్ట్ అంటే క్రిటిసిజంని మనం ఉపవాసం ఉంచడం, అంటే దాన్ని తొలగించుకోవడం. తర్వాత ప్రైజ్ని మనం వేడుకగా చేసుకోవాలి. సెల్ఫ్ పిటీ అంటే మనం ఆత్మన్యూనతా భావం నుంచి విడుదల పొంది జాయ్ అనే ఫీస్ట్ అనే వేడుక చేసుకోవాలి. అదే రీతిగా మరి టెంపర్ అనేది కోపాన్ని మనం అణుచుకొని మరి తృప్తితో బతకాలి. తర్వాత జలసీ తీసేసుకొని ప్రేమతో బ్రతకాలి. గర్వాన్ని తీసివేసుకొని వినయంతో బ్రతకాలి. స్వార్థాన్ని తీసేసుకొని సేవాభావంతో బ్రతకాలి. భయాన్ని పోగొట్టుకుని ఫెయిత్తో, విశ్వాసంతో బ్రతకాలి. జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగించేది నీ వల్ల ఇతరులకు సంతోషం కలిగించినప్పుడే కదా. గతాన్ని మర్చిపోతే ఈరోజు పరిస్థితి ఆనందించవచ్చు. జీవితాల కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నావు అని అర్థం కాదు, నువ్వు బలపడుతున్నావు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడని గ్రహించుకోవాలి. ప్రేమ అనేది దేవుని యొక్క ప్రేమ, అది మహావృక్షం. నువ్వు ఎంత నరికినా గుండె లోతులో నుంచి మళ్ళీ మళ్ళీ చిగురుస్తుంది. అందుకనే ప్రతి ఉదయం నూతనంగా వాత్సల్యం పుడుతుంది అని చెప్పారు.
ప్రభు యొక్క అది ఊటలాగా మనకి కొత్త నీరు బావిలో ఉబుకున్నట్టుగా ఆయన ప్రేమ మనకి ప్రతి ఉదయము కనిపిస్తుంది. అది ఆత్మ నేత్రాలతో గమనిస్తే మనం దాన్ని అందుకుని ఆత్మలో ఎదగగలం. అట్టి కృప మీకు అందించాలి అని కోరుకొని ఈ తలంపులు మీకు అనుగ్రహించాను. అయితే మరి మంచి శుక్రవారం ముందుగా బుధవారం ఎక్కువగా మాటలు లేవు, కానీ ఈ అనుభవంలో సిలువనాథ నీడలో దాగిన కృపకే థ్యాంక్స్ చెప్పుకుంటూ బుధవారం పరిశుద్ధ కాలంలో మనం కొన్ని అనుభవాలు ధ్యానిద్దాం. యేసుక్రీస్తు శిలువ చరిత్ర గ్రహిస్తే మరి యూదులకు పస్కా పండుగ ఎంతో బలి పశువు క్రీస్తుని ఆచారంగా చేయడం, తలంచుకోవడం, అది చాలా పశువును మరి బలి పశువుగా సిద్ధపరచుకోవడం జరుగుతుంది. యూదులు లేవి కాండంలో బలి అర్పణ ఎలా జరగాలో చక్కగా చూపించారు. అది ఆ బలి పశువు గురించి లేవి కాండము మరి ఒక అధ్యాయంలో ఎంత చక్కగా చెప్పారంటే, అది మనం చదువుకుంటే ఆ అధ్యాయము మనకి బలి పశువుని ఏ విధంగా చేశారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. లేవికాండము 16 అధ్యాయంలో మరి ఎలా ఉందంటే, మరి బలి పశువుని ఎలా ఎన్నుకోవాలి, తర్వాత అదే అనుభవంలో క్రీస్తు మనకు బలైపోయిన అనుభవాన్ని దానికి దీనికి సమన్వయించి చెప్పారు ఒక భక్తులు. అయితే దహన బలిగా పొట్టేలు తీసుకోవాలి, మరి పరిహారార్థ నిమిత్తమే మరి ఆ 2 మేకపిల్లను తీసుకొచ్చి గుడారం ద్వారం వద్ద ఉంచాలి. తర్వాత యెహోవా పేరట వాటిని చీటీ వేసి ఆ చీటిని 2 మేకల మీద చీట్లు వేయాలి. ఆ మేక మీద ఏ చీటి పడుతుందో అది అహరోను తీసుకుని వచ్చి పాప పరిహార బలిగా అర్పించాలి. ఒక మేక మీద విడిచిపెట్టుటకు దాన్ని ఒక దూరంగా మరి అన్యుల ద్వారా అడవిలోకి తీసేస్తారు. ఈ ఇంకో బలి పశువుని తీసుకొచ్చి మరి బలి పశువుగా ప్రాయశ్చిత్తం చేయడానికి ఉంచుతారు. అక్కడ మరి అన్ని రకాల ధూపాలు అన్నీ వేస్తూ దాన్ని ప్రాయశ్చిత్త బలిగా రక్తాన్ని చిందించి అహరోను మరి ఆ ప్రధాన యాజకుడు దాని పరిహారార్థ బలిగా దానికి ఆ 2 చేతుల మీద చేతులు అందరి పాపాలు ఆ మేకల మీద పెట్టి అది పరిహారార్థ బలిగా సిద్ధపరుస్తాడండి. అది కూడా అది పవిత్ర పరిచేటువంటి అనుభవాలు లేకుండా అది పరిశుద్ధపరుచుకుని అది ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఆ తర్వాత చేసిన తర్వాత అది బలిపీఠం వద్దకు పోయి ప్రాయశ్చిత్తం చేయాలి. కొడిద రక్తంతో మేక రక్తం కొంచెం తీసుకుని బలిపీఠం కొమ్ముల మీద చరిచి అవి రక్తంను కొంచెం దాని మీద ప్రోక్షించి పవిత్రపరిచి ఇశ్రాయేల్ అపవిత్ర పోగొట్టి పరిశుద్ధపరచాలి. ఇది ఆ మేకల్ని అలా బలిపరిచి పశువులకి అది ఫుట్ నోట్స్లో అజాజేయులు అంటారట. క్రీస్తు మనకి అజాజేయులుగా మరి శిబిరం వెలుపల దూరంగా ఆయన బలి అవడానికి సిద్ధమయ్యాడు. ఈ రకంగా బలి పశువుని చేస్తూ ఉండేవాళ్ళు. క్రీస్తు అదే రీతిగా మరి అందరి పాపాలు ఆ మేకల మీద చేతులు పెట్టినట్టుగానే మన పాపాలన్నీ కూడా క్రీస్తు తన మీద మోసుకొని ఆ పాప భారాన్ని ఆ శిలువపై బలిగా ఆ శిబిరం వెలుపల మరి అర్పించటం, ఆ బలికి ఈ బలికి ఎంత చక్కటి పోలికుందో చూసుకోండి. ఆ తర్వాత యోహాను 1:29లో క్రీస్తు రాక లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్లని ముందుగానే మరి లోక పాపాలు మోసాడని యోహాను ఎప్పుడో చెప్పాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో పాపరార్థ బలి మనం చెప్పుకున్నాం కదా. ఈ రకంగా కొత్త నిబంధనలో క్రీస్తే బలి పశువుగా అన్నారు. అప్పుడు ఎద్దుల రక్తం మేకల రక్తం కాదు, కానీ క్రీస్తు యొక్క రక్తమే మనకు పశువుగా గొర్రెపిల్లగా మనకు బలయ్యారు. ఈ బుధవారము మరి మాట్లాడిన రుజువులు ఏవి లేవు. మంగళవారం అయితే ఎన్నో విషయాలు చెప్పారు. 24లో మత్తయిలో మరి ఆయన చెప్పిన మాటల్లో ఎంత విలువైనవి అంటే, సొలొమోను దేవాలయము జ్ఞాపకం చేస్తూ అది రాతి మీద రాతి పడకుండా 3 రోజుల్లో మళ్ళీ తిరిగి కట్టబడుతుంటే అందరికి అర్థం కాల. ఆయన శరీరం గురించి చెప్పారు. ఆయన భావార్థాలు ఎంత గుప్తంగా ఉండిపోతాయి. ఆయన రాకడ సమీపంగా ఉందని చెప్పారు. రాకడ గుర్తులు కూడా చెప్పారు. ఒలివల కొండ మీద కూర్చొని క్రీస్తు చెప్పిన మాటల్లో రాకడలో ఎంత చక్కటి హెచ్చరికలు మనకు కూడా అబద్ధ ప్రవక్త గురించి చెప్పి ఎవరు మోసపరుచు కూడా చూసుకోండి హెచ్చరించారు. యుద్ధముల గురించి కదరపడ్డద్దు అన్నారు. కరువులు భూకంపాలు వస్తాయి వేదనలు అన్నారు. లూకా 21:34లో తిండి వల్ల మత్తు వల్ల ఉండద్దు, జాగ్రత్తగా అన్నారు. రాకడ సిద్ధంగా ఉన్నామా మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. బుధవారం ధ్యానాల్లో కొనసాగిస్తూ మార్కు 11 దాంట్లో లేఖనాల్లో సోమవారం అయితేనేమో అంజరూపు చెట్టు శపించారు. తర్వాత ఏమో రాత్రి 3 రోజులు కూడా మరి మరియా, లాజరు, మార్త వాళ్ళ ఇంట్లోనే
ఆదరణ పొందారు. మరి తర్వాత అంజరపు చెట్టు గురించి వివరణ కూడా చెప్పడం జరుగుద్ది మంగళవారం. ఆ తర్వాత ఆ డెడికేషన్లో మరి ఎంత చక్కగా వాక్య భాగాలు మత్తయి 26లో 14 నుంచి 25 వరకు, 27:1-2, అపోస్తల కార్యం 2:23, లోక 23:46లో చాలా స్పష్టంగా ఆయన యొక్క ఉద్దేశం బాగా అర్థమవుతుంది. పరిశుద్ధ వారంలో ధ్యానిస్తే హృదయాలు మనకు తేలికవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నింపుకోవాలి. విశేషాలన్నీ కూడా అజ్జురుప్తిని శపించిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత అనేక విషయాలు వింత ప్రశ్నలు వేస్తారు. అన్నిటికీ సరైన జవాబులు క్రీస్తు చెప్తారు. ఆ తర్వాత ఆయనకి బుధవారం మౌనంగా ఉండటం అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఈ కుట్ర చేసేవాళ్ళు అయితే యూదా ఇస్కరియోతు కూడా మరి వాళ్ళ శత్రువులతో సంప్రదించడం, నాకేమిస్తారు నీకు క్రీస్తుని అప్పచెప్తే అని ఈ మంత్రాల కోసం ఆ బుధవారం జరుగుతుందన్నమాట. అక్కడ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, ఏం చేయాలి క్రీస్తుని అని చెప్పి. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని కూడా గుర్తులు చెప్తారు. అది యూదా సంప్రదించడం బుధవారం జరుగుతుందని ఊహ. అయితే 27:2లో ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంది పిలాతు దగ్గరికి అప్పగిస్తారు కదా. అల్లరెక్కువ వల్ల మనుషులకు మరి రాజీ పడటానికి వాళ్ళకి వ్యతిరేకంగా చేయకుండా దేవుని అప్పగించడం పిలాతు చేసిన పని. అక్కడ అప్పగించే అనుభవం మనం చూస్తాం బుధవారం. ఆయన అప్పగించింది ఎవరు అని ఆలోచిస్తే, తండ్రి కుమారుణ్ణి మనకు అప్పగించాడు. కుమారుడేమో తను తాను ఇష్టంగా అప్పగించుకున్నాడు. యూదా ఇస్కరియోతేమో యూదులకు అప్పగించాడు. యూదులేమో పిలాతుకు అప్పగించారు. పిలాతేమో సైనికులకు అప్పగించారు. సైనికులేమో సిలువకు అప్పగించారు. యేసయ్య ఏమో తను తానుగా శ్రమ పడటానికి అప్పగించుకున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బుధవారం సిలువపై చివరగా తన ఆత్మ తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి కుమారునికి అప్పగించిన విధంలో ప్రకటన 13:8లో ఇది ఇప్పుడు జరిగింది కాదండి, జగత్తు పునాది వేయబడక ముందే ఈ సిలువ కార్యము నిర్ణయించబడింది. అది తగిన కాలంలో జరిగిందన్నమాట. ఇస్కరియోతు ప్రయత్నాలు చేసి మరి మౌనంగా ఉండటం, కామెంట్ చేసినట్టుగా సిలువ ఏ రీతిగా అప్పగించారు, ఎవరు అప్పగించారు అని గ్రహించుకోవాలి. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి అప్పగించడం, ఒప్పందం కుదుర్చుకోవడం, అది క్రీస్తు మౌనానికి ఆ బుధవారం అర్థం. మరి క్రీస్తు తండ్రి మనల్ని ప్రేమించి మనకే అప్పగించుకున్నారు కదా. క్రీస్తు కూడా ఇష్టంగా సిలువను భరించాడు. ప్రధాన యాజకులు క్రీస్తును అప్పగించి ఈ వాక్య భాగాల్లో మత్తయి సువార్తలో, రోమా, లూకా ఇట్లన్నింటిలో కూడా వివరండి. 26:2లో మత్తయిలో క్రీస్తు అప్పగింపబడినని మనకు తెలుస్తుంది. యూదా బేరమాటకు నాకేమిస్తారని కూడా సంప్రదించడం జరుగుతుంది. పస్కా ఆశ్రయించినప్పుడు మీలో ఒకడు అప్పగిస్తాడని చెప్పినప్పుడు అప్పుడు నేనా అని యూదా కూడా ఏమి ఎరగనట్టుగా కపటంగా మాట్లాడినప్పుడు అవును నీవు అన్నట్టే అని కూడా జవాబిస్తారు. చిలకడ నువ్వు చేసేది త్వరగా చేయని కూడా ప్రభు చెప్తారు. అత తండ్రి నాకు ఒక క్రీస్తు ఏమన్నారంటే క్రిస్మస్ కాలంలోనే ఒక మాట చెప్పారు. తండ్రి నాకు ఒక శరీరం అమర్చావు, నేను గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం వచ్చాను అని కూడా క్రీస్తు తెలిపారు. ఎంతో స్పష్టంగా తన జీవితం ఉనికిని చెప్పడం జరుగుతుంది. మరే గర్భంలో రూపొందించినప్పుడే సిలువ వేయబడి నిర్ణయించారు. క్రిప్ టు క్రాస్. క్రిప్ అంటే అది ఉయ్యల తొట్టి, దాని నుంచి క్రాస్కి అక్కడే సిలువ ఆయనకి అర్థమైన మరి అనుభవాలు చూస్తాం. మన కోసం మరణించడానికి అప్పగించబడ్డారు. క్రీస్తు విమోచన క్రయంగా అప్పగించబడ్డాడు. తండ్రి పనితో ఉన్నాను ఎప్పుడు చెప్పేవారు. పస్కా పశువు తానే ఉండాలని అంచుకునేవాడు. 12 ఏళ్ల వయసులో వాళ్ళు పెద్దలతో డిస్కస్ చేసినప్పుడు కూడా నేను తండ్రి పని మీద ఉన్నాను మీరు ఎరగరా అని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు తండ్రి మాట అది అవలంబిస్తున్న అనుభవాలు చూస్తాం. అదే మనం కూడా క్రీస్తుని మనం వెంబడిస్తూ ఆజ్ఞలు పాటిస్తూ విశ్వాసగా ఉండాలనే మనం పుట్టించాడు. దేవుడు నిశ్చయించుకున్న సంకల్పం చొప్పున మరి మరి ఆ రకంగా దుష్టుని చేత మరి చంపించబడటం అదంతా కూడా జగత్తు పునాది వేయబడక ముందు 1 పేతురు 2:20లో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన కనుక ఆయన కూడా ప్రభు బయలుపరిస్తేనే చెప్పాడు పేతురు, తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసమైన వారి నిమిత్తము కడవరి కాలం ముందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆ టైంలో నిర్ణయించి ఆ కడవరి కాలంలో ఆయన బయటపడి సిలువ వేయబట్టం మనం గమనిస్తాం. ఇదంతా దేవుని కార్యం అండి. దేవుని సృష్టికి ముందే సిలువలో ప్లాన్ చేయబడ్డాడు. మనపై అప్పగించటకు వింటీ లేదు. రోమా 8:32లో మరి సొంత కుమారుని అప్పగించటకు ఇష్టపడటం మనం చూస్తున్నాం. మనిషి కుమారుడు సిలువ వేయబట్ట అప్పగించబట్ట మరి మ్యాన్ ఆఫ్ సారోస్ వ్యసనాక్రాంతుడిగా మన మధ్య ఉన్నాడు. ఆ రకంగా
మరి యూద ముద్దు పెట్టి అప్పగించాడు. చిలకడ చేసే అని కూడా చెప్పాడు ఆయన. గురుతులు కూడా చెప్పాడు. మరి 5 గంటల్లో 6 తీర్పులు పొందాడు. 3 మత సంబంధమైన తీర్పులు, 3 రాజకీయ సంబంధమైన తీర్పులు క్రీస్తు పట్ల జరిగినాయి. పొంతి పిలాతు చివరగా నిర్ణయించడం జరుగుతుంది. ఈ రకంగా అయ్యనారాయ్ అనేటువంటి విలాసముద్ర 3 భాషల్లో నజరేతుడైన యూదుల రాజు అని చెప్పబడింది. ఎగతాళిగానే ఆయన్ని పేరు పెట్టారు. కొరడాలతో కొట్టారు, సిలువకు అప్పగించారు. వివరాలన్నీ బతుకాలంగానే రాయబడ్డాయి. మరి ఆయన కర్త, తర్వాత కర్మగా మారారు. ఆ తర్వాత ఆయన మన జీవితాల్లో దేవుని చిత్తం జరుగుతుందని నమ్మాలి. మన జీవితాల్లో కూడా ఏది జరిగినా ఆయన సంకల్పంలో ఉన్నామని మనం నమ్మాలి. సిలువ పెట్టకు సైనికులకు అప్పగించబడ్డారు. ఆయన 7 మాటలు చక్కగా చెప్పారు కదా. తండ్రి తను అప్పగించుకున్నారు. చివరగా తన ఆత్మను దేవునికి అప్పగించి ప్రాణం విడిచాడు. ఇది ఆయన జీవితంలో జరిగిన అనుభవం. మరి బుధవారం మాత్రం మౌనంగా ఉండటం అంటే ఇవన్నీ ధ్యానించుకోవడానికి మనం గ్రహించాలి. ఈ శిలువ భారం భరించాడు. తర్వాత పాపముతో నిండిన లోకంలో ఒంటరిగా హింసించబడి మరియు శిబిరం వెలుప గాయపడినటువంటి రక్తసిక్తమైనటువంటి క్రీస్తు మనం చూస్తే, చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు నీకే నిలుచుండెను, గొప్ప రక్షణనయ్యా శ్రీయేసుడు సిలువాపై వేలాడుతున్నాడుగా అని చెప్తూ, ఆ సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, అర్పించుకో నీవు జీవితము, ఆయన కొరకే జీవించము అనే మాట ఉందండి. నిజంగా మనం సిలువను ఈ ధ్యానం చేసేటప్పుడు అర్పించుకునే మన జీవితాలు సిలువ కొరకై, ఆయన కొరకై జీవించాలని నిర్ణయించుకోవాలి. రక్షింపబడుటకు ఆయన శక్తిని ఆశ్రయించాలి. ఈ మరి మనకే బలి అయిన దేవుని గొర్రెపిల్లగా మనం నమ్మాలి. ఆయన కూడా సిలువకు అప్పగించబడిన మనం కూడా మన పాపాలను బట్టి అప్పగించబడి ఉన్నాం అనుకోవాలి. ఓసారి చెప్పాను నేను, రక్షించబడుటకు దేవుని శక్తి రక్షించబడిన వారికి నిజంగా అది నశించబడి వరకు అవి అర్థం కాదు. అయితే సిలువలు ఆకారం సిలువ, ఆచారపు సిలువ, ఆధ్యాత్మిక సిలువ అని కూడా అనుకుంటాం కదా. సిలువలో అవమానము, శ్రమ, మరణం కూడా మనం ఈ 3 అనుభవాలు కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక చిన్న అనుభవం చూస్తాం. 1 కొరింథీ 1:13 గమనిస్తే 5 రకాల వ్యక్తులు ఉన్నారు అక్కడ. 19-31 గమనిస్తే నశించిపోయేవారు, రక్షించబడేవారు, యూదులు, గ్రీకు దేశస్థులు, అనుదినము సిలువను మోసేవారు. 5 రకాలు మనం ఏ రకంగా ఉన్నాం చూద్దాం. ఈ రకంగా యుగ సంబంధమైన దేవత మనోనేత్రాల గుడ్డితనం కలిగిస్తుంది కదా. అయితే సిలువపై క్రీస్తు కార్యాన్ని గ్రహించలేని వారంగా ఉన్నామా? అంతరంగం ముందు సమాధానం లేక కలవరంతో ఉన్నామా? ధర్మశాస్త్రం లోనే ఉన్నామా? ఇది కూడా మనం గ్రహించుకోవాలి. రక్షించబడుతున్న వారైతే దేవుని కార్యాన్ని అనుభవిస్తారు, సిలువ కార్యం గ్రహిస్తారు, అంధకార సంబంధం నుంచి సిలువను చేరి విడుదల పొందుతారు. రోమ 6:14 కృపకై వారు పాపముకు లోనైన వారు కారు. కొలస్సీ 1:13 అంధకార సంబంధమైన అధికారం నుంచి సిలువ కార్యము దేవుని రాజ్య నివాసులుగా చేసింది కాబట్టి, కొలస్సీ 1:19 సిలువ వచ్చి సంధి చేసి సమాధానం పరచడానికి అభిష్టమైంది కనుక సిలువ నీడ చేరి సమాధాన స్థితిలో ఉంటారు. వీరు దేవుని శక్తి ఆశ్రయిస్తారు. మరి అలా కాకుండా యూదులు ఎలా ఉన్నారంటే క్రియలు అడుగుతున్నారు. గ్రీక్ వారేమో మరి జ్ఞానంగా అడుగుతున్నారు. ఈ రకంగా జ్ఞానాన్ని అడిగే వాళ్ళు ఉన్నారు, సూచక్రియలు అడిగేవారుగా ఉంటున్నారు వీళ్ళు. కానీ మనమైతే క్రీస్తుని ప్రకటిస్తున్నాం, ఆయన శక్తిని ఆశ్రయించే వారంగా ఉంటున్నాం. ధర్మశాస్త్రం నుండి ఆ కాడిక నుంచి వాళ్ళు రమ్మంటున్నాడు. అది యూదులకు ఆటంకంగా ఉంటుంది. వారు నీతిని అందుకోలేరు, అడ్డురాయిగా తొట్టుపడ్డారు వాళ్ళు. యూదులు ఆసక్తి ఉంది కానీ నీతికి లోపడే ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించేవారు కారు. 4వ గుంపు గ్రీకు దేశస్థులు, జ్ఞానం కలవారు, జ్ఞానం అపేక్షిస్తారు. వాళ్ళకి వెరితనంగానే ఉంటుంది ఆ జ్ఞానం. దేవుని శక్తి జ్ఞానం మంచిది కాదు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళే నిజమైనటువంటి బలహీనైనప్పటికీ వారే ఆత్మీయులు, ప్రభువు కోరుకున్న వాళ్ళు. క్రీస్తు జ్ఞానం గొప్పది. మరి బలహీనలు ఉండకుండా మనము క్రీస్తు జ్ఞానం అంతా వెర్రివారి కంటే తక్కువ క్రీస్తుది. మన జ్ఞానం అంతా వెర్రితనమే కాబట్టి, కానీ వెర్రివారినే దేవుడు ఎన్నుకుంటున్నాడని కూడా తృణీకరించబడిన దేవుడు తలక్రిందులు చేసేవారిగా వాడుకున్నాడు కదా. చివరి క్రైస్తవులు మరి అతిశయించేవాడు దేవుని అంది 1 కొరింథీ 1:31 అతిశయించేవాడు ఎవరి ఎందు అతిశయించాలి? దేవుని అందే అతిశయించాలి. దేవుని మూలంగా జ్ఞానము, నీతి, పరిశుద్ధత, వివచనము అవుతుంది మనకి. దేవుడు సంధి చేశాడు క్రీస్తు ద్వారా, ద్వేషమును పరిహరించాడు. మరి సిలువకున్న సౌందర్యము, పరిశుద్ధత, మరి పాపము, మన నీతి అన్నీ కలుసుకుంటాయి సిలువ దగ్గర. మరి క్రైస్తవునికి సిలువ అది జ్ఞానము, అది క్రైస్తవునికి నీతి.
జ్ఞానము మనసుకు, నీతి హృదయానికి. శిలువ జ్ఞానము, నీతి, పరిశుద్ధత. మరి శిలువ నీడలో వస్తే పరిశుద్ధ పవిత్ర కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధిలో పాలు పొందుకుంటాం. ఈ విధంగా సమస్తము దుఃఖం కనిపిస్తుంది కానీ పరిశుద్ధాత్మ ఉండటం వల్ల ప్రయాసపడాలి. మనం మేలు కొరకే ఆయన చింతిస్తున్నాడు. క్రైస్తవులకు పరిశుద్ధత మనకు అవసరం. ప్రాణాన్ని మరి ఒక చక్కటి మాట ఉంది గలతీ 1:4 క్రీస్తు తన ప్రాణాన్ని విమోచనగా అర్పించాడు. కార్యాలకు పరిశుద్ధత, మనసుకు జ్ఞానము, హృదయానికి నీతి, ప్రాణానికి విమోచన. మళ్ళీ చెప్తాను. మరి విమోచన ఇచ్చాడు కాబట్టి కార్యాలకేమో పరిశుద్ధత కావాలి, మనసుకేమో జ్ఞానం కావాలి, హృదయానికేమో నీతి కావాలి, ప్రాణానికేమో విమోచన కావాలి. ఈ 4 మనకు అవసరం. క్రీస్తు మనకేం అర్థమవుతుంది? అది ఆయన శక్తి, శిలువ సందేశము. మరి గొప్పది కనుక ఆయన మనం గౌరవించుకుంటూ ముందుకు పోవాలి. మనం క్రీస్తులో ఆయన అడుగు జాడల కింద జీవించాలని కూడా మనం హెచ్చరించబడుతున్నాం. క్రీస్తు మాదిరి మరి మన ఏ విధంగా అంటే మరి చిందించే రక్తము మనకే చిందించాడు అని మనం గ్రహించడం వల్ల ఆయన మాదిరిగా తీసుకొని ఆయన పవిత్రతను అర్థం చేసుకుంటూ ఆయనని మనం ఒకటో పేతురు 2:20 మనం దేవుని కొరకు జీవించడానికే పిలువబడ్డామని గుర్తుపెట్టుకోవాలి. ఎస్తేర్ని కూడా ఏమంటాడు? మొదటికై ఏమంటాడంటే, నువ్వు ఇందు నిమిత్తమే నువ్వు అక్కడ చేర్చబడ్డావు రాణిలాగా అంటాడు. అలాగే మనల్ని కూడా ఏదో ఒక ఉద్దేశంతో ప్రభు చేర్చుకున్నాడు కాబట్టి ఆ ఉద్దేశం ఎరిగి ఇందుకోసమే పిలువబడ్డామని మనందరం ఆయన పిలుపును గ్రహించేవారుగా ఉండాలి. ఆయన అడుగు జాడల్లో నడిచేవాళ్ళుగా ఉండాలి. అంతేకాదు క్రీస్తు మాదిరి జీవితంగా మనం చూసుకోవాలి. ఆయన పాపము చేయని అడుగు జాడలు కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడవటానికి మరి ఆకలి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. శోధింపబడినప్పుడు కూడా ఆయన ఏ విధంగా జయించాడో వాక్యం ద్వారా జయించేవారుగా పాపము చేయకుండా జీవించాలి. యోహాను 7:28, హెబ్రీ 7:20 కూడా పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల చేరనివాడు కాబట్టి ఆయన కపటం లేనివాడుగా ఆయన అడుగు జాడల్లో, ముందేమో పాపం లేని ఆ పవిత్రతతో అడుగు జాడల్లో, ఇక్కడేమో కపటం లేని అడుగు జాడల్లో నడవాలి. రెండవదిగా మన నాలుక కపటంగా ఉండకూడదు. మరి రోమ 3లో మన గొంతు తెలిసిన సమాధి, సర్పము విషము నాలుకలో ఉంచుకోకూడదు, కపటం మాటలు మాట్లాడకూడదు. మన పవిత్రత కాపాడుకోవాలి. తర్వాత ఈ లోకంలో ఉండగా పాపము కపటం లేనివాడుగా ఆయన అడుగు జాడల్లో చూడాలి. ఇంకోటి, మరణంలో కూడా మన స్వభావం బయటపడుతుంది కాబట్టి మన మాటలు మనం బట్టి మనం ఎట్టివరకు తెలుసుకుంటాం కాబట్టి ఆయన దూషింపబడి మనం దూషించలేదు. ఉమ్ము వేసినా సరే వాళ్ళు మౌనం వహించాడు. మన ఎడల వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, మనం పాపం చేసిన వాళ్ళని, మనం నిందించిన వాళ్ళని క్షమించాలి. ఆ క్షమించిన క్రీస్తుని ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. అరచేతిలో కొట్టారు, నెత్తో అవమానించారు, అవమానంలో కూడా మౌనం వహించిన క్రీస్తుని అడుగు జాడల్లో మనం నిలవాలి. తీర్పు తీర్చిన దూషించి కూడా ఆయన ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఎంత మౌనంగా సహించాడు. ఆయన సహనాన్ని, ఆయన క్షమని ఆయన అడుగు జాడల్లో మనం అది గమనించుకొని ఆ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి. ఒకరినొకరు క్షమించడం, మరి క్రీస్తు ప్రేమను చూపించడం, మరి ఎంతో దొంగను కూడా ప్రేమించి క్షమించిన అనుభవంలో మనం కూడా ఇతరులను క్షమించే వరంగా ఉండాలి. న్యాయమైన తీర్పుకు మనం దేవుని దగ్గర శ్రమ పడటానికి, ఆయన అడుగు జాడలు నడవటానికి మనకి సిద్ధంగా ఉండాలి. కాళ్ళకు వదలు తేపడ గొర్రెపిల్లగా ఉండి సహించుకున్న అనుభవంలో అడుగు జాడలు పెట్టుకోవాలి. సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. మన దేవుని కొరకు జీవించే వరంగా, పరిపూర్ణతలో జీవించడానికి, సంపూర్ణతలో జీవించడానికి సర్వాంగ కవచంగా మనం గుర్తుకి సర్వాంగ కవచం ధరించి మరి సజీవ యాగంగా మనకు ఆయన సమర్పించుకునే వరంగా పవిత్రతగా జీవించాలి. ఆయన పవిత్రతలో అడుగు జాడలో నడవటానికి మనం ఇష్టపడాలి. అటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి ప్రభు మనల్ని అందరూ సిద్ధపరచుగాక. ఆమేన్.